కాదు. అయితే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాపులు కాంబినేషన్ వచ్చింది కాబట్టి సునీల్ కుమార్ గారు నేను ఒక ప్రపోజల్ ఇచ్చారు. కాపులు దళితులు కలిస్తే కాంబినేషన్ బాగుంటుంది, కాపులు ముఖ్యమంత్రి కావాలి, దళితులు ఉప ముఖ్యమంత్రి కావాలి అని ఒక కమెంట్ చేశారు. దానిపై రాజకీయంగా కూడా చాలా ఇష్యూస్ నడుస్తుంది. సో ఆ కమెంట్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇలా కాస్ట్ రిలేటెడ్గా అనేది కనుక మనం తీసుకుంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మాలా కమ్యూనిటీ. మొత్తం ఎంటైర్ పాపులేషన్లో అంటే ఈచ్ కాస్ట్ ఒక కాస్ట్గా మనం తీసుకుంటే కనుక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ వచ్చి 9.89%, అంటే నియర్లీ 10% ఉన్నటువంటి కమ్యూనిటీ మాల కమ్యూనిటీ. సెకండ్ ప్లేస్ కాపు, థర్డ్ ప్లేస్ మాదిగ, దెన్ యాదవ, ఆ తర్వాత రెడ్డి, ఆ తర్వాత ఇంకా వేరియస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ. అయితే సిమిలర్ కాస్ట్ని కనుక కలుపుకుంటే, లైక్ ఇప్పుడు కాపుతో పాటు ఒంటరి, బలిజ, తూర్పు కాపు కూడా కలిపితే దే ఆర్ కమింగ్ టు 13% ఓకే. సో ఆ విధంగా మేమంతా కాపులమే, మేమంతా ఒకటే కమ్యూనిటీ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ, సో దే ఆర్ పోజింగ్. అంటే రియాలిటీలో బిలో 14% ఉన్నారు, బట్ పబ్లిక్గా మేము 19 ఉన్నాం, 20 ఉన్నాం అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ట్రూ. ఓకే, దే ఆర్ 14 దట్స్ ఆల్. మ్యాక్స్ ఈజ్ 14. దెన్ అలాంటప్పుడు సిమిలర్ కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్లో ఉన్న కమ్యూనిటీస్ అన్ని తీసుకుంటే ఇట్ ఈస్ క్రాసింగ్ 19%. అంటే యావరేజ్గా 20% ఉంటారు, ఇంక్లూడింగ్ ద క్రిస్టియన్, హిందూ, అన్ని రిలీజియన్స్లో ఉన్న వాళ్ళు కలుపుకుంటే. సో 1/5 ఆఫ్ ది పాపులేషన్ ఆర్ దిస్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు. సో అలాంటప్పుడు మరి డెమోక్రసీ మీన్స్ వాట్? మెజారిటీ మీన్స్ వాట్? నెంబర్స్. సో నెంబర్స్ స్పీక్స్ డెమోక్రసీ. కాబట్టి అలాంటప్పుడు ఖచ్చితంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి షెడ్యూల్ కాస్ట్ నుంచి అవ్వాలి, ఇఫ్ యూ గో బై మెజారిటీ అండ్ ఇఫ్ యూ గో బై కమ్యూనిటీ, బికాస్ దే గెట్ ది ప్రెసిడెన్స్. ఫస్ట్ అవకాశం వాళ్ళకి రావాలి. యాజ్ ఫర్ డెమోక్రసీ, యాజ్ ఫర్ నెంబర్స్ మొదటి అవకాశం రావాలి. అప్పుడు ఎస్సీస్ నుంచి ముఖ్యమంత్రి అయితే కాపుల నుంచి ఉప ముఖ్యమంత్రి అవడం అనేది సమంజసం. ముఖ్యమంత్రినా ఇంకా వాళ్ళు ముఖ్యమంత్రి దాకా రావచ్చు. అంటే మీరు ఈ కాంబినేషన్ వెళ్ళినప్పుడు సునీల్ గారి కాంబినేషన్, మరి ఆయన ఎందుకు మాట్లాడుంటారు? అది ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, పొలిటికల్. అదే అంటే ఒకవేళ ఆ డైమెన్షన్స్ లో కనుక మనం చూస్తే అది జరగాలి. సో అంటే ఇప్పుడు వేరియస్ రీజన్స్ ఉంటాయి కదా. ఒక పర్సన్ సీఎం అవ్వాలంటే ఎబిలిటీ, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, పొలిటికల్ మెనేవరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో 20% పాపులేషన్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎస్సీస్ కమ్యూనిటీస్ నుంచి ఉండి ఆ స్థాయిలో ప్రెజర్ చేయలేకపోతున్నారు సార్ పార్టీల పైన. డెఫినెట్గా కనీసం స్టేక్ తీసుకోలేకపోతున్నారు. చైర్ ఓకే, తర్వాత విషయం, స్టేక్ తీసుకోలేకపోతున్నారు. కేవలం ఈ వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడం, ఎక్కడైనా గొడవ వచ్చినప్పుడు అరుచుకోవడం తప్ప they are not able to yield any power, they are not able to command anything. అసలు ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అదేమిటంటే ఒక న్యూన్యతా భావంలో ఉన్నారు ఈ కమ్యూనిటీస్. మేము చేయగలం అన్న కాన్సెప్ట్ లేదు. ఆ పారాడైమ్ షిఫ్ట్, ఆ థాట్ ప్రాసెస్లోకి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు సార్? ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో కాస్త అడ్వాన్స్గా ఉంటామని పేరు కదా. ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఆ చైతన్యం వచ్చింది. మన దగ్గర ఇప్పటికీ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇట్స్ ప్యూర్లీ వీ హ్యావ్ టు గో ఇన్ టు ది హిస్టరీ. తరతరాలుగా 90% అంటే 80% మంది శూద్రుల్ని, 50% మంది మహిళల్ని బానిసలుగా పెట్టింది సమాజం. అది ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 2000 సంవత్సరాలు. సో అంటే ఎన్ని జనరేషన్స్ మారిపోయి ఉంటుంది. ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్కి ఏం నేర్పించారంటే యూ హ్యావ్ టు బి సబ్మిసివ్. నువ్వు అణిగిమణిగి ఉండాలి, తలదించుకుని ఉండాలి, కూలి పనులు చేయాలి, ఊడిగం చేయాలి, వృత్తి పనులు చేయాలి, కుండలు తయారు చేయాలి, వడ్రంగి పని చేయాలి, కంసాలి పని చేయాలి, ఇట్లా గొర్రెలను పెంచాలి, లేకపోతే మేకలను పెంచాలి, ఇట్లా నేర్పించారు కదా. ఒకవేళ కొత్త జనరేషన్ క్వశ్చన్ చేస్తుంది, ఇంట్లో కూడా క్వశ్చన్ చేస్తుంది. ఎవడో వచ్చి అరే ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చి అరే అని పిలిచినప్పుడు ఏంటి నన్ను ఆడేవాడు దాంట్లో పిలుస్తాడు నిన్న అంటే ఆ తండ్రి ఏం చెప్తాడు? అయ్యా నువ్వు అలా అనకూడదు, వాళ్ళు ఎదిరించకూడదు, వాళ్ళు అంటారు మనం పడాలి, వాళ్ళు అనేవాళ్ళు మనం పడేవాళ్ళు అనేటువంటిది నేర్పించారు. అది తెలియకుండా కల్చర్లో ఎంబైబ్ అయిపోయి ఆ క్వశ్చనింగ్ అనేది, రిటాలియేషన్ అనేది, రెవల్యూషన్ అనేది సప్రెస్ అయిపోయాడు. దాన్ని తిరిగి లేవనెత్తి వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ సిమిలర్ ఎబిలిటీస్ అండ్ సిమిలర్ ఇంటెలిజెన్స్, మనం కూడా చేయగలం, వీ క్యాన్
అన్నది నేర్పించాలని లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా విశ్వ ప్రయత్నం చేస్తున్నా నేను. చేయాలి మీ ప్రయత్నం. నా పాయింట్ ఏంటంటే యూపీ మోస్ట్ బ్యాక్వర్డ్, వాళ్ళలో అంత చేతిన అప్పుడు అక్కడ కూడా ఉంది కదా, అక్కడ బ్రాహ్మణ్ అంటే ఏమైంది అక్కడ కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ జరిగింది. సో ఫైనలీ వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి? ఓటు కన్సాలిడేషన్. ఓటు వేస్తేనే పరిష్కారం. ఆ ఓటు వేసే దగ్గర వీళ్ళు కన్సాలిడేట్ కాలేకపోతున్నారు, ఆ సంఖ్యలు తెంచుకోలేకపోతున్నారు, ఏదో పార్టీ గుప్పెట్లో ఉండిపోతున్నారు. సో దట్స్ వై నేను పదే పదే ఏం చెప్తున్నానంటే ముందు మీరు సంఖ్యలు తెంచుకోండి, ఏ పార్టీ వైపుకి వెళ్తారో తర్వాత చూద్దాం. ముందు ఈ పెత్తందారుల పార్టీల నుంచి మీ సంఖ్యలు తెంచుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఏలుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే అణిచివేత చేస్తున్నారో, అప్రెస్ చేస్తున్నారో వాళ్ళకి ఓట్లేసి మళ్ళీ వాళ్ళతో అప్రెస్ చేయించుకోవద్దు. ఈ 8 yearsగా వాళ్ళకి ఓటేసి వాళ్ళతోనే మీరు అణిచివేత చేయించుకుంటున్నారు కదా. ముందు తొక్కండి బాబు అని మనమే అవకాశం ఇస్తున్నాం, నువ్వు అధికారం ఇచ్చి కూర్చోబెట్టి మళ్ళీ వాటితో తొక్కించుకుంటున్నాం. దాన్ని బ్రేక్ చేయండి ఫస్ట్, ఏ పార్టీకి వేస్తారో తర్వాత చూద్దాం అనేటువంటిదే ఐఎమ్ గివింగ్ అవేర్నెస్. సో అందువల్ల మీరు అన్నటువంటి క్వశ్చన్, ఎందుకు ఇంత 20% ఉండి కూడా వాళ్ళు సాధించలేకపోతున్నారంటే కన్సాలిడేట్ కాలేకపోవటం, ఆ బంధం నుంచి విడిలేకపోవటం. అది జరిగిన రోజు డెఫినెట్గా ఇట్ ఈస్ పాసిబుల్. సో దీంతోపాటు ఇంకొంచెం అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ బ్యాక్వర్డ్ పర్టికులర్గా యాదవ్ కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ, దాని తర్వాత గౌడ ఈడిగా శెట్టి బల్జాన్ అదొక గ్రూప్, ఈ తర్వాత పద్మశాలి, ఇట్లా 3-4 బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో 6 to 4% మధ్య ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇక రిమైనింగ్ అన్ని చోట్ల ఉండే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఇంతవరకు రిప్రజెంట్ కాని కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి ఏపీలో. అన్ఫార్చునేట్ని కూడా ఫార్చునేట్ చేయాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. కాస్త కొన్ని కమ్యూనిటీస్కి వచ్చింది, అటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా కాస్త పర్వాలేదు, అక్కడెక్కడ ఉన్నారు, ఏపీలో లేదు. సో అందువల్ల ఒకవేళ నిజంగా ఈ ప్రాతిపదికన జరిగితే ముఖ్యమంత్రి డెఫినెట్గా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి అవ్వాలి. సో మీరు సునీల్ గారి స్టేట్మెంట్ని కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. అంటే కాంట్రాడిక్ట్ చేయడం అంటే అతను ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో అయితే మాట్లాడాడో తెలీదు, బట్ నేను మాట్లాడేది విత్ బ్యాకప్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకే.